చెయ్యి పార్టీ మంత్రుల నడుమ దున్నపోతు పంచాయతీ పెట్టే కదనోళ్ళ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇంకో మంత్రి లక్ష్మణ్ సార్ను వాడో దున్నపోతు వానికేం తెలుసు అని అందరు ముంగట అన్నాడు. మీరు కూడా ఇనే ఉంటారు, మరి అట్లా అనుడు తప్పేనా కాదా? ఇక లక్ష్మణ్ సార్ కూడా మస్తు బాధపడ్డాడు. నన్ను దున్నపోతానుడేంది అని, సారీ ఎప్పుడే కావాలే అని డిమాండ్ చేసిండు. ఇక పంచాయతీ కాంగ్రెస్ పెద్దోళ్ళ దాకా పోయింది. ఆఖరికి అందరు కలిసి షైగా అడిగారు. పారి మరి ఏమైందో చూద్దరట గాని. అరెవ్వా అగో పొన్నం ప్రభాకర్ అన్న ఇటు ఇంకో మంత్రి లక్ష్మణ్ సారు, ఇటేమో షేపాటి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు. అయితే మంత్రుల నడుమ దున్నపోతు పంచాయతీ నడిచే కదా. పొన్నం ప్రభాకర్ సార్ ఉండక మంత్రి వివేక్ సార్తోని వాడో దున్నపోతూ వానికే తెలియదని లక్ష్మణ్ సార్ను మనసులో పెట్టుకొని అన్నాడట. ఈ దున్నపోతు ముచ్చట లోకమంతా చూసింది. లక్ష్మణ్ సార్ మనసుకు తక్లీఫ్ అనిపించింది. దళిత సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పొన్నం ప్రభాకర్ అన్న స్వారీ ఎప్పుడే కావాలని డిమాండ్ చేసిరు. ఫస్ట్ లా స్వారీలు గీరీలు ఏం చెప్పలే గానీ అందరు తాపుకోమట అనే వరకల్లా పొన్నం ప్రభాకర్ సార్ దిగొచ్చిండు. ఇక ఏమన్నాడంటే, జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆ వరవడిలో నేను పెరగలేదు. ఆగనట అసలు దున్నపోతూ అని అనలే గాని లక్ష్మణ్ సార్ ఫీల్ అయిండు కాబట్టి స్వారీ చెప్తున్నా అని అనబట్టిండోలా. ఇక స్వారీ చెప్పిపిచ్చి మహేష్ కుమార్ గౌడ్ సారు వీళ్ళతో కలిసి షేక్ అడిగిండు. మంచి కూర్చొని అన్నాలు కూడా తిన్నారు. ఇక ఇదివరకు సంది మా నడుమ దున్నపోతు పంచాది ఉండనే ఉండదు, మళ్ళీ మొలక తీయనే తీయొద్దని ఒకరికొకరు చెప్పుకున్నారు. కాదోల్లా పొన్నం ప్రభాకర్ సారు ఒక మంత్రి, లక్ష్మణ్ సార్ ఏమన్నా తక్కువనా? ఆయన కూడా మంత్రే. ఒక మంత్రి సాటి మంత్రిని పట్టుకొని దున్నపోతూ అని అనవచ్చునా? అది తరకనేనా అసలు? మంత్రిని పట్టుకొని దున్నపోతూ అని అన్నాడంటే మరి జనాలకి ఇంకేమంటాడు కావచ్చు, కార్యకర్తలను ఏమని పిలుతుండు కావచ్చు, ఎవరన్నా సాయం కోసం వచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడతాడు కావచ్చు. అవునా కాదా? ఏదో బలమిటికి స్వారీ అని చెప్పిండు కానీ పొన్నం ప్రభాకర్ అన్న చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే. అట్లా అన్నందుకు బుద్ధి ఎప్పుడే ఉంటుందని దళితుడు చెప్తారు వాళ్ళ.